కరివేపాకు పల్లి చట్నీ టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కూరలో కరివేపాకు వస్తేనే పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా తీసి పక్కన పెట్టిస్తారు. మరి వాళ్ళ కోసమే ఈ కరివేపాకు పల్లి చట్నీ. మరి దీని తయారీ విధానం ఎలాగంటే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత 1 కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఒక గుప్పెడు కరివేపాకుని వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళకి దీంట్లో కరివేపాకు వేసాము అని చెప్పే వరకు వాళ్ళకి తెలియదండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.